మీరు లెర్నింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేస్తే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఈ వీడియోలో నేను మీకు 2025లో మీకు కావాల్సిన 5 స్కిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి సో దాట్ యూ కుడ్ మేక్ 2025 ద బెస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ దాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ స్కిల్ 2025లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్స్ టు బీ ఆన్లైన్ అండ్ దాట్స్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఈ స్కిల్తో ఒక బిజినెస్ యొక్క ఆన్లైన్ ప్రజెన్స్ని మీరు పెంచగలిగితే చాలు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద అంబ్రెల్లా లాంటిది అండ్ ఆ అంబ్రెల్లా కింద ఎన్నో సెగ్మెంట్స్ ఉన్నాయి, లైక్ సోషల్ మీడియా, ఈ-కామర్స్, ల్యాండింగ్ పేజెస్, మార్కెటింగ్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎక్సెట్రా లాంటివి ఎన్నో సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒక మార్కెటర్గా అల్టిమేట్లీ మీకు ఉండే గోల్ ఏంటంటే ఒక బిజినెస్ ఆన్లైన్ ప్రజెన్స్ని పెంచడం సో దాట్ దే కుడ్ గెట్ దేర్ కస్టమర్స్ ఫాస్టర్. డిజిటల్ మార్కెటింగ్ 2025లో నేర్చుకోవడానికి ఉండే సీక్రెట్ ఏంటంటే ఒక డొమైన్ తీసుకోండి అండ్ మాస్టర్ ఇట్ వెల్. అది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఆర్ ఈవెన్ SEO కూడా కావచ్చు. బట్ తీసుకున్న వాటిల్లో బాగా పర్ఫామ్ చేయండి. అండ్ ఈవెన్ కొంతమంది రోజుల తరబడి ఎవరైనా ChatGPT ఆర్ పర్ప్లెక్సిటీలో ఏదైనా సెర్చ్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ ఫస్ట్ రిఫరెన్స్లో కనిపించేలా ఆప్టిమైజ్ ఎలా చేయాలని వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా రెఫరెన్సెస్ ఈ చాట్ బాట్స్ యూజ్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ కనిపించేలా. ఇది SEO మార్కెటింగ్కి ఒక కొత్త అంబ్రెల్లా అని చెప్పొచ్చు. It's all about optimizing the website for the AI chatbots to rank you in the references so that you get more clicks. ఈ కొత్త ఇండస్ట్రీ పైన చాలామంది ఫోకస్ చేస్తున్నారు. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్గా మాకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందని. ఆన్సర్ ఈజ్ సింపుల్, గో అండ్ గెట్ అన్ ఇంటర్న్షిప్. ఎవరికిందైనా పని చేయండి, లైక్ మీ ఏరియాలో ఉన్న స్టార్టప్ ఓనర్తో అండ్ వాళ్ళ బ్రాండ్ని ఎక్కువ మందికి తెలిసేలా ఎలా చేయవచ్చు అని హెల్ప్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో మీరు చాలా నేర్చుకుంటారు. స్కిల్ నెంబర్ 2 వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉన్న ఈ మనుషులకి వీళ్ళ వరకు మీరు వెళ్ళాలంటే క్లియర్గా థింక్ చేయండి. అండ్ అదే సెకండ్ స్కిల్. నేనేమి ప్రాపర్గా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పట్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పట్లేదు, కన్సైజ్ మెసేజెస్ రాయమని కూడా చెప్పట్లేదు. ఇవన్నీ ఇంపార్టెంటే, బట్ ఇవన్నింటికంటే ముందు క్లియర్గా థింక్ చేయండి. దట్ ఎంత ఎఫెక్టివ్గా మీరు ఆలోచించగలుగుతున్నారు సో దాట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ క్లారిటీ. మీ బ్రెయిన్లో క్లియర్గా ఉండి మీకు ఏదో ఒక దాని గురించి క్లియర్గా తెలిస్తేనే కదా మీరు దాని గురించి క్లియర్గా మాట్లాడగలుగుతారు. ఏంటి బ్రో ఎంత చెప్తున్నావు, ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఏ ప్రాసెస్ అయినా మీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే ఏ ప్రాసెస్ అయినా మల్టిపుల్ స్టెప్స్ కింద బ్రేక్ చేయండి అండ్ దానిని సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. స్టార్టింగ్లో నేను వీడియో చేసే టైంలో నాకు వీడియో ఎలా చేయాలో తెలిసేది కాదు, ఒక ప్రాపర్ స్క్రిప్టింగ్ ఉండేది కాదు. బట్ లేటర్ ఆన్ మెల్లిగా నేర్చుకున్నా, బుక్స్ చదివా అండ్ మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇదంతా ప్రోగ్రెస్ అయింది. ఏ గ్రేట్ ప్రాక్టీస్ మీరు క్లియర్గా థింక్ చేయడం ఆర్ క్లియర్గా ఏదైనా రాయడం నేర్చుకోవాలంటే ఫస్ట్లీ మీకు మీరు ఒక డైలీ డైరీ రాయడం స్టార్ట్ చేయండి. లైక్ ఈ రోజటి ఈవెంట్స్ ఎలా జరిగాయి అనేవి, ఈ 24 అవర్స్ అనే ఒక స్పాన్ ఏదైతే ఉందో ఒక పేజీలో సింపుల్గా ఎలా రాయొచ్చు అనేది నేర్చుకోండి. థర్డ్ స్కిల్ వచ్చేసి మెటా లెర్నింగ్. 2025లో మీరు చాలా స్కిల్స్ ఫోకస్ చేయాలి అని నేనేం చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఏదైనా త్వరగా నేర్చుకునే అబిలిటీ ఉండటం. నేను చూసిన చాలామంది కూడా కాలేజ్కి వెళ్తారు, ఒక డిగ్రీ చేస్తారు, అక్కడ 4 ఏళ్ళు ఉంటారు ఓన్లీ ఒక ఇర్రెలవెంట్ జాబ్ కొట్టడానికి. కానీ మీరు అలా కాకండి. ఈ స్కిల్ ఏంటంటే లెర్నింగ్ హౌ టు లెర్న్ అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. మీకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేర్చుకోవాలనే క్యూరియాసిటీ. ఈ రోజుల్లో ఒక బూన్ ఏంటంటే ఏది నేర్చుకోవాలన్నా కూడా చాలా యాప్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ChatGPT. ఇందులోకి వెళ్ళి మీరు క్వశ్చన్స్ అడగండి ఆర్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏం అడగాలో కూడా తెలియకపోయినా కంగారు పడకండి. ఇలా అడగండి, లైక్ ఐ నో నథింగ్ అబౌట్ ఎక్స్ స్కిల్, థింక్ ఆఫ్ మీ యాజ్ అ బిగినర్, గివ్ మీ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు మాస్టర్ దిస్, explain everything to me one by one and then ask questions, identify my mistakes and then give the examples so that I can understand one topic clearly and then we could move on. సో ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో మీకంటూ ఒక ఎంటైర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 18 ఆర్ అబౌవ్ 18 ఉంటాయి, దీనికి చాలా రిలేట్ అవుతారు. మంచి వైబ్లో ఉంటాం, దీని అమ్మ జీవితం దేన్ని చూసినా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, అన్ని డిస్ట్రాక్షన్స్ కూడా కళ్ళ ముందే ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద టైమ్ విచ్ యూ హ్యావ్ టు కీప్ యువర్ హెడ్ డౌన్ అండ్ కాన్సన్ట్రేట్. చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, లైక్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, బ్రాండింగ్, డిజైనింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పాడ్కాస్టింగ్. అంటే ఇవే నేర్చుకోవాలని కాదు, మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో అవి నేర్చుకోండి. నిజం చెప్పాలంటే మనం ఉంటున్న ఈ ఎరాలో స్కిల్స్ ఆర్ గ్రేటర్ దెన్ డిగ్రీస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక స్కిల్ ఉంటే దానికి తగ్గట్టు మీరు జాబ్ చేసుకోవచ్చు ఈవెన్ దో మీ దగ్గర ఒక డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా. ఇట్స్ ఆల్ బికాజ్ మీరు ఆ స్కిల్ నేర్చుకున్నారు అండ్ దాన్ని అవసరం ఉన్న దగ్గర అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగించారు అండ్ దట్ ఆల్ దట్ మ్యాటర్స్. అండ్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీకు జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే 4th స్కిల్ వచ్చేసి టు మాస్టర్ ఇన్ డెసిషన్ మేకింగ్.
మన డే టు డే లైఫ్లో మనకి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక సర్టెన్ పని చేయడానికి ఆర్ ఈవెన్ చేయకుండా ఉండడానికి. దీనికి ఒక రా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఖాళీగా జేబులో చేతులు పెట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి కనిపించినా కూడా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే అవర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద చాయిసెస్ వి మేక్. ద బెటర్ వి మేక్ ద చాయిసెస్, ద బెటర్ విల్ బికమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో బెటర్ డెసిషన్ తీసుకోవడం కూడా నేర్చుకోండి. అండ్ దిస్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ నో వన్ టీచెస్ యూ. అండ్ చాలామంది ఉంటారు ప్రొక్రాస్టినేట్ చేయడానికి, బట్ నేనేం నమ్ముతా అంటే ప్రొక్రాస్టినేషన్ ఎమర్జెస్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ బెటర్ డెసిషన్ మేకింగ్. వీళ్ళు మంచి డెసిషన్ తీసుకోకపోవడమే కాకుండా ప్రొక్రాస్టినేట్ చేస్తారు. వారెన్ బఫే అండ్ జెఫ్ బెజోస్ కూడా వీళ్ళకి బెటర్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అనేది ఒక మంచి స్కిల్ అని చెప్తారు, ఒక లీడర్గా అండ్ ఒక ఫౌండర్గా. మీకు తెలిసి ఉండాలి లైఫ్లో ఎప్పుడు ఏది ప్రియారిటైజ్ చేయాలి అండ్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలని. లేకపోతే మీరు జస్ట్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, దేనికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. మీకు మీరు ఏం చేయాలో తెలియకపోతే సొసైటీ చెప్తుంది ఏం చేయాలో, ఆర్ మీ బాస్ చెప్తాడు ఏం చేయాలో, అండ్ మీరు వాళ్ళు చెప్పిన వాటికల్లా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. మీరు ఒక దగ్గర కూర్చొని ఫిగర్ అవుట్ చేసుకోండి మీకు యూజ్ అయ్యే ఏంటి, యూజ్ అవ్వనివి ఏంటి అని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సండే మార్నింగ్ కూర్చొని స్కిల్ నేర్చుకోవడం బెటర్ సాటర్డే నైట్ టైం వేస్ట్ చేసుకొని సండే మార్నింగ్ మొత్తం పడుకోవడం కంటే. థింక్ అబౌట్ ఇట్. హౌ కెన్ యూ లెట్ గో ఆఫ్ యువర్ షార్ట్ టైమ్ ప్లెజర్స్ ఫర్ యువర్ లాంగ్ టైమ్ గెయిన్స్? ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ యూ. ఇఫ్ ఇట్ డస్, హిట్ ద లైక్ బటన్. ఫిఫ్త్ స్కిల్ వచ్చేసి నెగోషియేషన్. ఒక జాబ్ కొట్టాలన్నా, లేదా ఒక క్లయింట్ అవసరం ఉండి కావాలనుకున్నా, ఆర్ ఈవెన్ మీరు ఎవరినైనా హైర్ చేసుకుందాం అనుకున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఎఫిషియెంట్లీ నెగోషియేట్ విత్ దెమ్. ఇందులో మీరు బెటర్ అవ్వాలంటే ఫస్ట్లీ మీరు ఏం చెప్తున్నారో దానిపైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నెవర్ స్ప్లిట్ ద డిఫరెన్స్ అని ఒక ఎక్సలెంట్ బుక్ ఉంది, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ బుక్లో కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ ఎలా చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా నెగోషియేట్ చేయాలనే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎబిలిటీ టు గెట్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ అండ్ అలైన్ దెమ్ ఆన్ అ మిషన్. అండ్ ఇది చేయాలంటే మీకు కాన్ఫిడెంట్గా మాట్లాడడం రావాలి. సో దాట్స్ అబౌట్ ద లాస్ట్ స్కిల్, నెగోషియేషన్. వీడియో ఇక్కడికి అయిపోలేదు, ఇంకా నేను మీకు చెప్పాల్సిన 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు కన్సిస్టెంట్గా చేస్తే యూ విల్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోజు కాలేజ్కి వెళ్ళండి, అక్కడ చెప్పేదంతా తూచా తప్పకుండా పాటించండి అని నేనేం అందరిలా చెప్పను. రోజుకు 1 గంట కేటాయించండి ఒక స్కిల్ నేర్చుకోవడానికి, బట్ అది మీకు నచ్చిందే ఉండాలి అండ్ దాని మీద మీకు ప్యాషన్ ఉండాలి. అండ్ ఆ స్కిల్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక హై వాల్యూ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఇట్ కెన్ గెట్ యూ అన్ ఇంటర్న్షిప్, కెన్ ఆల్సో గెట్ యువర్ జాబ్ ఆర్ ఈవెన్ యువర్ ఫస్ట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్. సింపుల్గా చెప్పాలంటే మీ మొదటి సంపాదన. మీరు జెన్యున్గా ఏదైనా స్కిల్ నేర్చుకుంటే బిలీవ్ మీ చాలా పొటెన్షియల్ ఉంటుంది. యూ విల్ సీ హ్యూజ్ చేంజ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ యువర్ జర్నీ. లైక్ ఈరోజు ఇది నేర్చుకున్నా ఆర్ ఈ బుక్ చదివా అని జస్ట్ రైట్ ఇట్ డౌన్. మెల్లిగా మీలో మీరే చేంజ్ అబ్జర్వ్ చేస్తారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఫోకస్. ఈ స్కిల్ని వారెన్ బఫే తన నంబర్ 1 స్కిల్ అని చెప్తాడు. నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా ఈ స్కిల్ గురించి డిస్కస్ చేశాను. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ విచ్ మేక్ యూ అ బెటర్ పర్సనాలిటీ. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.